భగవంతుడి నుంచి మనం నేర్చుకోవలసింది అది. బిడ్డ బయటకు వచ్చాక 16 ఏళ్ళు వచ్చాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గొప్ప వెళ్ళిపోవలసిందే, అందులో అనుమానం వెళ్ళా. కడుపులో బిడ్డని చిన్నపిల్లల్ని మనం క్షమించద్దండి. వాడికి పసివాళ్ళు చెప్పాను కదా 8 ఏళ్ల లోపని. మనం ఎంత విచిత్రంగా తయారవుతాం. పసిపిల్లలనేమో లోకు కాబట్టి శిక్షించేస్తాం. 17, 18 ఏళ్ళు వచ్చేసరికి మాత్రం మా అమ్మాయిని ఏమన్నా అంటే అది ఫీల్ అవుతుంది. ఈ ఫీల్ ఒకటి వచ్చింది ఈ మధ్యన బాగా. అది ఫీల్ అవుతుందమ్మా, మనం ఫూల్ అవుతాం ఇక్కడ అనకపోతే. ఫీల్ అవ్వడం అంటే అవని మూతి ముడుచుకొని ఎక్కడ పోతుందో ఏం చేద్దాం చూద్దాం, దెబ్బ తేలిపోవలసిందే, అక్కడ చెడిపోతారు. లేకపోతే పసిపిల్లల్ని శిక్షించేస్తారు, పెద్ద వదిలిన కొద్దీ వదిలేస్తారు. వదిలేయండి, 20 ఏళ్ళు వచ్చాక వదిలేయండి, ఆ లోపు వదలకూడదు. అప్పుడు మళ్ళీ 25 ఏళ్ళు వచ్చాక ఇంకా పట్టించేసుకుని రోజు ఫోన్ ఇక్కడ వదిలే, ఇంకా ఫోన్ చేయక వాడు బతకని, వాడు బతుకోండి బతకని. ప్రతిదీ నువ్వు చెప్పక్కర్లేదు, ఇంక చెప్పినా రాదు. చెయ్యకూడనివే చేస్తున్నాం మనం. పెద్ద వయసు వచ్చాక పట్టించుకుంటున్నా, చిన్నప్పుడు వదిలేస్తున్నాం. అందుకే మన దగ్గర